హాయ్ హలో నమస్తే. మొత్తానికి ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అయిన 'పుష్ప ది రూల్' మూవీ ఈరోజు రిలీజ్ అయిపోయింది. మరి మూవీ ఎలా ఉందంటే గుడ్, బాగుంది. అదేంటి బ్రో బ్లాక్ బస్టర్ కేక అనేలా లేదా అంటే నో అనే చెప్తాను. మరి ఇలా ఎందుకు అనిపించిందో మనం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ పాజిటివ్స్ గురించి చెప్పాలంటే అల్లు అర్జున్ అనే చెప్తాను. నిజంగా ఏమన్నా చేశాడా బ్రో పుష్ప రోల్లో? తన ఫుల్ పొటెన్షియాలిటీ మొత్తం ఈ మూవీలో కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. కమింగ్ టు రష్మిక యాజ్ శ్రీవల్లి, చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో చూపించినట్టు పుష్ప కొన్ని డెసిషన్స్ తన వల్లే చేంజ్ అవుతాయి. బీజిఎం బై డిఎస్పీ అండ్ శామ్ సిఎస్ ఇస్ టూ గుడ్. మెయిన్ గా జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ రప్ప ఫైట్ అయితే వేరే లెవెల్ అంతే. డైరెక్టర్ సుకుమార్ గారు చెప్పినట్టే ఈసారి పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని చూపించారు. మరి అంతా బాగానే ఉంది కదా, గుడ్ అంటున్నావు ఏంటి బ్రో అంటే అక్కడికి వస్తున్నా. కమింగ్ టు నెగటివ్స్, ఫస్ట్ నాకు నచ్చలేనిది ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్స్ కి వచ్చేసరికి రషింగ్ నేచర్ అనేది కనిపిస్తుంది. ఎలా అంటే టైం అయిపోతుంది ఇంకెక్కడికి ఆపేయాలన్నట్టు. మెయిన్ గా పార్ట్ 3 కోసం వచ్చే క్లిఫ్ హ్యాంగర్ అయితే అస్సలు ఎక్సైట్మెంట్ ఇవ్వలేదు. అది ఎలా అనిపిస్తుంది అంటే అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఒక్క సాంగ్ కూడా బాగుందని అనిపించలేదు. ఇండివిజువల్ గా చూస్తే ఓకే, కానీ బట్ కంపేర్ టు పార్ట్ 1 సాంగ్స్ ఇందులో అవి మైనస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ సీన్స్ టైమింగ్ కొంచెం తగ్గించి క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అనదర్ మేజర్ థింగ్ ఈస్ ఎంట్రన్స్ లో వచ్చే పోర్ట్ యాక్షన్ సీక్వెన్స్ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. మూవీలో అది ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటుంది. ట్రైలర్ లో ఉండే జపాన్ సీన్స్ కూడా రిమూవ్ చేశారు. మేబీ పార్ట్ 3 లో ఏమైనా చూపిస్తారేమో చూడాలి. నిజానికి చెప్పాలంటే పుష్ప 2 లో స్టోరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. పుష్పరాజ్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే డ్రామా మీద డైరెక్టర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ నా సైడ్ నుండి రివ్యూ. మరి మూవీకి వెళ్ళాలంటే అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం ఒక్కసారైనా వెళ్ళాలబ్బా. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. సో మూవీ లవర్స్, మీకు కనుక మన రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అప్కమింగ్ ఫిల్మ్స్ కి కూడా రివ్యూ ఇవ్వడానికి నాకు కొంచెం బూస్ట్ లా ఉంటుంది. అలాగే మన మూవీస్ అండ్ టెక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.